నెక్స్ట్ టైం నుండి కోడిగుడ్డు పులుసు ఇలా చేసుకొని చూడండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీగా కుదురుతుంది ఈ పులుసు ఇలా చేసుకుంటే గనక. రైస్ లోకి, చపాతీలోకి, దేనిలోకైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఇలా చేసుకొని చూడండి. కోడిగుడ్డు పులుసు చేసుకునేటప్పుడు మరీ వాటర్ లా పెట్టుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు. మీరు ఇలా పెట్టుకొని చూస్తే ఒక్క గరిటె వేసుకున్నా మొత్తం రైస్ కలిసిపోతుంది. అంత బాగుంటుంది ఇలా పెట్టుకుంటే గనక. గుడ్లకి కూడా ఘాట్లు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు 5 కోడిగుడ్లను తీసుకుంటే గనక నేను ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటోలు 2 అలాగే 3 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ అనేవి ఇలా మీడియం సైజ్ లో ఉన్నవి తీసుకుని చాలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా తరుక్కోండి. ఇంత సన్నగా కట్ చేసుకోలేము అనుకుంటే మిక్సీలో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత టమాటోలు కూడా మంచిగా కట్ చేసుకోండి. నాకు మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీ రావాలి అని అంటే టమాటోలను పేస్ట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ ఎలాగో తరుక్కున్నారు కాబట్టి టమాటోలు కూడా బరకగా గ్రైండ్ చేసేసుకొని వాటిని కూడా పక్కనైతే పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా 2 or 3 తీసుకుంటే సరిపోతుంది. దీనిలో కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ మీద కొంచెం పెద్దది తీసుకొని మంచిగా నానబెట్టుకోండి. ఆ లోపు ఎగ్స్ ని మంచిగా బాయిల్ చేసుకొని వాటికి ఘాట్లు పెట్టుకుని చింతపండు పులుపు కూడా చిక్కగా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ జీరా, అలాగే అది మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు కూడా మంచి కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేసుకునేటప్పుడు. ఆ టైం వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగని డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు. లైట్ గా ఇలా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ ని కూడా పక్కకు తీసేసుకోండి. ఎగ్స్ మొత్తం తీసుకున్న తర్వాత మీకు ఆయిల్ సరిపోతుంది అని అనుకుంటే అందులోనే ఆనియన్స్ వేసుకోండి. లేదు అని అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోండి. కొంచెం ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా, అలాగే కొంచెం ఫ్రెష్ గా ఉండే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ గుడ్లు పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత మీరు టమాటో ప్యూరీ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నారు కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక టమాటోలు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే స్పూను లేదా మీ టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కారం, ఆనియన్స్ మొత్తం అన్ని కలిసి ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు పులుపు తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes అయితే కుక్ చేసుకోండి. ఆ లోపు జీరా మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇలా రోటిలో వేసుకుని మెత్తగా ఫైన్ గా పౌడర్ లా అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు మిక్సీకి అందుతుంది అని అనుకుంటే అందులోనే మంచిగా మిక్సీ చేసుకోండి. లేదు అని అనుకుంటే ఇలా రోటిలో ఫైన్ గా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత పులుసు ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఫ్రెష్ గా ఉండే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక ఇంకొక 2 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా, మెంతులు, జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడం వల్ల దీనికి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. చేపల పులుసు ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ గుడ్లు పులుసు అనేది. మీరు ఎప్పుడు గుడ్లు పులుసు చేసుకున్నా కూడా మెంతులు, జీరా ఫ్రై చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆనియన్స్ కూడా ఆ విధంగానే కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. లేదు అని అనుకుంటే పలచగా వచ్చేసి బాగుండదు అస్సలు తినడానికి. రైస్ లో కూడా పెద్దగా కలవదు. అందుకని ఇలా చేసుకుని పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.